హలో అండి అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మా మమ్మీ స్నాక్స్ చేస్తుందన్నమాట. చెక్కలు, సగ్గుబియ్యం చెక్కలు. సో కావాల్సింది అయితే బియ్యం పిండి, ఇదిగోండి కొంచెం శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఇదేమో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ అండ్ ఇందులోనే జీలకర్ర అండ్ సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టుకుంటాము పేస్ట్. సో చెక్కలు కలుపుకోవడానికి వామ్ వాటర్ అయితే పెట్టుకున్నాం మేము అండ్ కొత్తిమీర. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది ఏంటి అది. మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే కారం వేసుకుంటే ఎర్రగా వస్తాయి కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుంటాం. పేస్ట్ అమ్మా, పేస్ట్ వచ్చాను. సో ఇదిగోండి ఇవైతే గోరువెచ్చని నీళ్ళు. నువ్వులు మర్చిపోయాం, నువ్వులు కూడా అండి. నువ్వులు ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఇది అయితే మిక్సీ పట్టుకొని తర్వాత ఇవన్నీ అయితే కలుపుకుందాం మనం. సో ఇదిగోండి పచ్చిమిర్చి అయితే పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, కొంచెం ఆనియన్, జీలకర్ర, సాల్ట్ ఇది అయిపోయింది. ఇందులో కలుపుకోండి. నువ్వులండి కొంచెం, జీలకర్ర కొంచెం, సగ్గుబియ్యం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర, సో సాల్ట్. ఇప్పుడు అందులో మిక్సీలో కొంచెం వేసుకున్నాం కదా పచ్చిమిర్చి, దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. సో ఇదిగోండి మనం ఇది కలుపుకునే లోపు అయితే ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడే సాల్ట్ ఏమైనా తగ్గిందా లేదా అన్నీ చూసుకొని చేసుకుంటే అయిపోతుంది. సో ఇదైతే పచ్చిమిర్చి, సగ్గుబియ్యం చెక్కలమ్మా. పచ్చిమిర్చి అదేంటి కారం, సగ్గుబియ్యం చెక్కలు అంతే. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. గోరువెచ్చని నీళ్ళండి ఇవి. వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో ఇదిగోండి కొన్ని నీళ్ళు పోసుకుంటూ అయితే ఇలా కలుపుకోవాలి, ముద్ద వచ్చేలాగా మొత్తం. సో ఇదండి కలుపుకోవడం అయితే అయిపోయింది. మనం రౌండ్ చేసుకుంటూ చెక్కలు వేసుకుందాం. సో ఇదిగోండి పిండి అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా ఒత్తుకొని ఆయిల్లో అయితే వేయాలి మనం. సో ఇదండి ఇలా ఒత్తేసుకోవాలి చేతితోని, రౌండ్ షేప్ అన్నమాట. సో ఇదిగోండి ఫస్ట్ చెక్క అయితే వేసాం మేము ఇందులో. ఇదిగోండి మా అప్పాలు అయితే రెడీ అవుతున్నాయి. అసలు మేము సంక్రాంతి చేసుకుందాం అనుకొని పెట్టుకున్నాము. మురుకులు ఒకటి చేసి ఊరు వెళ్ళిపోయారు. ఇక అప్పుడు చేయలే కాబట్టి అవన్నీ అంతే ఉన్నాయి. ఇక అడుగుతున్నారని సో స్నాక్స్ కోసం అయితే చేసుకుంటున్నాం మేము ఇప్పుడు. సో ఇదండి ఇలా కాలాలి. కాలిన తర్వాత ఒకసారి వేసుకుందాం. మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి. ఇక మొత్తం అయిపోయినాక చూపిస్తాను. ఇప్పుడు ఇది తీసి ఫస్ట్ 2 దేవుడి దగ్గర పెట్టేస్తాను. వేయగానే తీయకండి, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా పైకి వస్తాయి ఒక సైడ్ కాలితే. మనం నెమ్మటి తీస్తే విరిగిపోతాయి అన్నమాట. సో వాటంతా పైకి వచ్చేదాకా మనం కల్పించకూడదు అసలు వాటిని. సో మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఇలానే చేసుకోవాలి. దగ్గర హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. మొత్తం ప్రాసెస్ మొత్తం ఇంతే కాబట్టి మొత్తం అయిపోయాక ఎన్ని వచ్చాయో ఎలా వచ్చాయో చూపిస్తాను. ఓకే. సో ఇదిగోండి మా సగ్గుబియ్యం చెక్కలు అయితే అయిపోయినాయి. ఇది లాస్ట్ ట్రిప్. ఇదండి ఇదండి అయిపోయాయి, మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పట్టింది. అరకిలో పిండికి ఇన్ని వచ్చాయి. సో ఇదండి సగ్గుబియ్యం చెక్కలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇదిగోండి మా స్నాక్స్ అయితే అయిపోయాయి. నార్మల్ స్వీట్ షాప్స్లో కూడా ఇలానే చేసుకుంటారు.
పచ్చిమిర్చి అనేసి ఇస్తారు కదా మనకి. సో అవైతే ఇలానే చేసుకుంటారు. సో ఇదైతే మేము కారం వేయకుండా చేసిన సగ్గు బియ్యం చెక్కలండి. మామూలుగా ఏంటంటే ఇంట్లో మా పల్లీలు శనగపప్పు ఇవన్నీ వేస్తారు కదా, ఇదేంటంటే మేము సగ్గుబియ్యం వేసాము, కారం వేయకుండా పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర వేసి మిక్సీకి వేసి చేసాము. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.